ఫోటోలు పెట్టుకున్నాడు, 4 సందేహాలు రాస్తాడు. అంటే గంత ఇంట్రెస్ట్ అయిండు. అందువల్ల రేపు 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఈ దఫా గతంలో అంటేనే కొన్ని సెక్షన్స్ ఓట్లు అయిపోయేది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఏ బస్తీలలో అయితే ఓటు వేయకపోతే నేను లేనట్టు అని చెప్పి భయపడి ఓటేసేదో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఉల్టా ఉన్నది. ఇవాళ పాష్ కాలనీలు అని చెప్పబడే గేటెడ్ కమ్యూనిటీలో కానీ, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఈసారి మోడీ గారికి ఇష్టంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకోండి. ఇష్టంగా మీరు అనుకున్నట్టుగా 40% అవుతుంది, 50% అవుతుంది పదవి కాకుండా ఈసారి పైనుంచి వస్తూ ఉంది కాబట్టి 60-70% ఓట్లు పోయేటువంటి ఆస్కారం ఉందని ఒకటి. రెండవది, ఈసారి పెరిగే ప్రతి ఓటు కూడా మోడీ గారికి వేసేటువంటి ఓటు కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్పి ఇప్పటికే మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, సారు 100% ఇక్కడ గెలిచేది బీజేపీని, ఎంత మెజార్టీ అనేది లెక్క పెట్టుకోవాలి తప్ప ఈ దానికంటే భిన్నంగా ఏం ఆలోచించకండి. నాయకులు పోతుండొచ్చు కాక, కానీ నాయకులంతా ఒకవైపు అవుతారు, ప్రజలంతా ఒకవైపు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇలాంటి ఎన్నో మీరు చూసినా చెప్తా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నాడే టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది. అందుకే బరకత్ లేకుండా పోయింది. ఇవాళ ఏదో హైదరాబాద్ చుట్టుపక్కల భారతీయ జనతా పార్టీ గట్టి కొట్లాడింది కాబట్టి, లేదా వీళ్ళు వస్తేనే మళ్ళీ ఏమైనా అభివృద్ధి అయితే భ్రమలలో ఓట్లేసి రూరల్ ఏరియాలో మాత్రం వీళ్ళ భ్రమలు తొలిగిపోయినాయి, వేరే పార్టీ వాళ్ళకి తెలిసింది. ఇక వాళ్ళ హామీలు అయితే నేను ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు. కానీ అందుకనే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది కాబట్టి ఈసారి కనుక ఓటు వేస్తే అది ఆయన భాషలో చెప్పాలంటే మురికి గుంటలే వేసినట్టే. కాబట్టి అక్కడో ఇక్కడో మొన్నటిదాకా కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు తప్పకుండా ఈ దఫా కమలం పువ్వు గుర్తుకు ఓటేయించేటువంటి జిమ్మలు మీరు తీసుకోవాలని కోరుతున్నాం. రెండవది, కాంగ్రెస్ పార్టీ మొన్నంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి మీద కానీ, రేవంత్ రెడ్డి స్కీముల మీద కానీ, రేవంత్ రెడ్డి హామీల గురించి నమ్మకంతో మాత్రం ఓటు వేయలే. మొన్న అసెంబ్లీ చూసినాం. మరి ఆ పార్టీ దేశంలో 5 దశాబ్దాల పైబడి పాలించింది. ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాల పైబడి పాలించింది. అలాంటి పార్టీకి అవగాహన లేక హామీలు ఇచ్చినట్టుగా నేను భావించట్లేదు. కానీ ఎన్ని అబద్ధాలు ఆడైనా అధికారమే ఎజెండాగా, అధికారం రావాలన్నటువంటి దృక్పథంతో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చింది తప్ప ఆయనకు ముందే తెలుసు ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిపోయిందని, చిప్ప చేతికి వచ్చిందని, రేపు ఒక్క హామీ కూడా అమలు చేయలేమనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇచ్చిందంటే మోసం చేసిన అధికారం రావాలి కాబట్టి. ఇవాళ అందరూ అంటున్నారు 4 నెలలు గడవక ముందే ప్రజలంతా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావు అంటున్న భావన ఉంది. దాంట్లో ఇవాళ మీరు ఎట్లా మీరు ఆనాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు, ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి మీ టీవీలో వేసుకొని చూడండి, సోషల్ మీడియా పెడుతున్నారు. ఆనాడైతే ఊళ్ళలో పోయి రైతులారా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నా, ఎవరన్నా రుణం తీసుకోకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి, నేను వచ్చినాక మాఫీ చేస్తా అని చెప్పండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడెరుగు, రైతు బంధు 15,000 రూపాయలు దేవుడెరుగు. ఆ 10,000 రూపాయలు కూడా అందరికి ఇవ్వకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం, మట్టి కొట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి 4 నెలలు అనుకుంటాడు. ఇవాళ పంటలు వెళ్ళిపోయినాయి, కరెంటు చక్కగా లేదు, ఇవాళ క్వింటల్కి 500 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. దాని సంగతి ఏందో ఇవాళ అర్థం కాదు. అందుకని ఆయన అంటాడు, ఏమంటాడు, 17 సీట్లు గెలిపియండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటాడు. ఎంత దుర్మార్గం చెప్పు. ఇస్తుందా కేంద్రం? నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన
కేంద్రం కంట అడ్డగోలుగా ఏది పడుతుందో ఇయ్యదు. ఇవాళ ఒక సింగిల్ పైసా కేంద్రం నుంచి రావాలంటే దానికి ఒక పద్ధతులు తప్ప రావు. ఇవన్నీ బట్టి మోసం. అంటే ఈ 17 సీట్లు వచ్చేది లేదు, సీట్లు లేదు కాబట్టి నేను ఇచ్చేది అనే మాట చెప్తాను. కాబట్టి మోసం చేసిన రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే కేంద్రంలో వచ్చేది మోడీ గారే కాబట్టి ₹1 వచ్చేది లేదు, ఇక్కడ అభివృద్ధి జరిగేది లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశం బాగుపడ్డని చెప్పి ఆచేతు హిమశలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భావిస్తుంది. కాబట్టి అందులో మల్కాజిగిరి పార్లమెంట్ కూడా మనం గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఏమైనా అబ్కి బార్ 400 పార్ ఈ నినాదం ఇచ్చింది మన కార్యకర్తలు కాదు, మన పార్టీ నాయకులు కాదు. ఈ నినాదం ఇస్తున్నది ప్రజలు, దేశ ప్రజలు ఇస్తుంది. కాబట్టి అందులో 370 సీట్లు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుచుకుంటుందని చెప్పి భావిస్తున్న ఈ సందర్భంలో ఆ 370లో మల్కాజ్గిరి కూడా ఒకటి ఉంటుందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అభివృద్ధి గురించి మోడీ గురించి ఒక 2 గంటలు చెప్పిన 2 గంటలు అవన్నీ చెప్పి ఉన్నా. మీ పక్కకే మీ నియోజకవర్గమే ఇక్కడ చెర్లపల్లి 450 కోట్ల రూపాయలతో ట్రాఫిక్ పెరిగింది, జనాభా పెరిగింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరిపోతలేదు, మనం చెర్లపల్లిలో టర్మినల్ పెట్టుకోవాలి, కొన్ని రైలు ఇక్కడి నుంచే బయలుదేరాలని చెప్పి 450 కోట్ల రూపాయలతో అతి